కొత్తిమీర, పుదీనా జ్యూస్ వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. అసలే తీవ్రమైన ఎండలు, వాటికి తోడు వేడి గాలులు, వడదెబ్బ తగిలే అవకాశాలు సమ్మర్లో చాలా ఎక్కువ. వడదెబ్బను చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ ఒక్కోసారి అదే ప్రాణం తీయగలదు కూడా. ఏటా వడదెబ్బ తగిలి మన దేశంలో 1,00,000 మందికి పైగా చనిపోతున్నారని తెలుసా? ఆ చనిపోయే ప్రతి 5గురిలో ఒకరు మన తెలుగు రాష్ట్రాల వారే ఉంటున్నారు. వడదెబ్బ తగలకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వడదెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మన శరీరంలో కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మన శరీరంలో కీలక అవయవాల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బకు చెక్ పెట్టేదెలా? ఎండాకాలంలో మనం ఎండ నుంచి తప్పించుకోలేం. ఏదో ఒక పనిపై ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు మనం కంటిన్యూగా వాటర్ తాగుతూ ఉండాలి. మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. అయితే కేవలం వాటర్ తాగితే సరిపోదు. బాడీలో సాల్ట్, షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. వాటిని కూడా కవర్ చేసేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం కొత్తిమీర, పుదీనా ఆకులు చక్కగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా ఆకులు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుందని ఆయుర్వేదంలో రాసి ఉంది. అందువల్ల కొత్తిమీర, పుదీనా నీటిని కాస్త చక్కెర కలిపి తాగితే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం కావలసినవి కొత్తిమీర, పుదీనా ఆకులు తీసుకోవాలి. కేవలం కొత్తిమీర ఆకులు తీసుకున్నా పర్వాలేదు. 1 గ్లాసు నీరు, 3 స్పూన్లు చక్కెర తీసుకోవాలి. 1 గ్లాసు నీటిలో కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేయాలి. మిక్సీలో వేసి జ్యూస్ వాటర్లా చేసుకోవాలి. ఈ జ్యూస్ వాటర్ను గ్లాసులో పోసి చక్కెర కలపాలి. జ్యూస్ వాటర్ని డైరెక్ట్గా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఉంచి కూలింగ్ అయ్యాక తాగవచ్చు. ఈ జ్యూస్లో కాస్త నిమ్మరసం కూడా కలుపుకుని తాగొచ్చు. రోజు కనీసం గ్లాసు కొత్తిమీర నీరు తాగితే వడదెబ్బ నుంచి తగలకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే వడదెబ్బ నుంచి ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీరు వికారం, వామిటింగు వస్తున్నట్లు అనిపించే లక్షణాలను కూడా తగ్గించగలదని పరిశోధనలో తేలింది.